హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్. ఆయనే మరెవరో కాదు, మన నందూరి రవికుమార్ గారు. స్టూడియోలో అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే చాలా నాణ్యతగా ఉండేది, అందరికీ జాబ్స్ వచ్చేవి అని అంటూ ఉండేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే చదివిన చదువుకి ప్రాపర్ జాబ్ రాకుండా అసలు ఏం చదవాలి, చదువుతూనే ఉన్న ఏజ్ వచ్చేస్తుంది కానీ జాబ్స్ కరెక్ట్‌గా లేవు అని చాలామంది బాధపడుతున్నారు. సో, దీని గురించి సార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. వెరీ నైస్. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ చాలా బాగుండింది అన్నారు. అప్పుడు ఒక 10థ్ క్లాస్ చదివితేనే జాబ్స్ వచ్చేసేవి. గవర్నమెంట్ జాబ్స్, ఐఏఎస్, ఐపీఎస్ అన్నీ అయిపోయేవారు. బట్ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 అని చెప్పి ఇలా రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్ చేయాలన్నా సో ప్రతి దానికి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మా మనీ అన్నవి జనరేట్ అయిపోతున్నాయి గవర్నమెంట్‌కి. వాళ్ళకి యూజ్ అవుతుంది గానీ, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం జాబ్స్ రావట్లేదు. సో, ప్రెజెంట్ యూత్ అంతా ఇలాగే బాధపడుతున్నారు. దీనికి మీ ఒపీనియన్ చెప్పండి సార్? ఇప్పుడు మీరడిగింది చాలా మంచి ప్రశ్న. ఎప్పుడు గూడా ఒకప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే కాంపిటీషన్ అన్నది అలాగే ఉంది. ఇప్పుడు 145,00,00,000 జనాభా అయ్యారు. హ్మ్. 145,00,00,000లో మనకి అంటే ఈ ఎంప్లాయ్‌మెంట్ ఓరియెంటెడ్‌గా 20 ఇయర్స్ పైనున్నవాళ్ళు, 20-40 ఇయర్స్ మధ్యనున్నవాళ్ళు మన కంట్రీలో 45% ఉన్నారు. హ్మ్. 45% అంటే ఎంతమంది యువత ఉన్నారు? మనకి అలాంటి జాబ్ యాస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఒక 60-70,00,00,000 దాకా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ హుహు. ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్‌లో ఉండి అలా ఉద్యోగాలు రాని వాళ్ళే మనకి 45-50,00,00,000 దాకా ఉన్నారు. హుహు. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అయితే గతానికి ఇప్పటికి తేడా ఎక్కడొస్తుందంటే వీళ్ళు చదువుకున్నది ఒకటి, అవతల అవసరమైనది ఇంకొకటి. హ్మ్. అర్థమైందా? అవును సార్. ఎంతమందికి లీవ్ లెటర్ రాయటం వచ్చు, ఎంతమంది ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఒక 5 నిమిషాలు మాట్లాడటం వచ్చు, ఎంతమంది రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ చదివారు. అర్థమైందా? ఇవి ఏమి చదవట్లేదు. హ్మ్. ఎందుకనంటే వాళ్ళు ఎంతసేపు కూడా కంటెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాదు ఇప్పుడు ఇస్తున్నది. హ్మ్. అప్పుడు ఏంటంటే గ్రామటికల్‌గా కరెక్ట్‌గా ఉందా లేదా, గ్రామర్ బాగా చేశాడా లేదా, ప్రెస్సీ రైటింగ్ వచ్చిందా లేదా, ఇలా రకరకాలైనటువంటి ఇంగ్లీష్‌లోనే ఇంత డెప్త్‌లో వెళ్ళేవాళ్ళు ఇంగ్లీష్ టీచర్స్. ఇంగ్లీష్‌లో మార్కులు సరిగ్గా రాకపోతే హ్మ్. చాలా సీరియస్‌గా తీసుకునేవాళ్ళు. అలా మ్యాథమెటిక్స్ గురించి గట్టిగా ఎంఫసిస్ ఉండేది. హ్మ్. ఇప్పుడు కంటెంట్ లేదు. ఇప్పుడు ఏముంది ఖాళీ ఆ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా టెస్ట్‌లు పెట్టి, ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా నాకు 90% వచ్చింది, ఇంకోటి 91 వచ్చింది, 92 వచ్చింది. హ్మ్. ఇలాంటి రేసుల్లోనే మనం ఉన్నాం తప్ప, అవును. వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా, ఒక క్రియేటివ్‌గా, ఒక చక్కటి స్టోరీ రాయండి అంటే హ్మ్. రాయలేకపోతున్నారు. మీకు తెలిసిన మీ నేటివ్ ప్లేస్ గురించే మీరు రాయండి 4 ముక్కలు, రాయలేకపోతున్నారు. మీ గురించే మీరు చెప్పుకోండి 4 ముక్కలు, హ్మ్. చెప్పలేకపోతున్నారు. హ్మ్. ఇలాంటి చదువు మనం పిల్లలకి ఇస్తున్నాం అనమాట. హ్మ్. అందువల్ల కష్టమైపోతుంది వాళ్ళకి. ఎందుకంటే నేను ఉద్యోగం గురించి చెప్పట్లా. వాళ్ళంతట వాళ్ళు బతకటానికి ఎంప్లాయర్, ఎంప్లాయీ ఈ ఒక్క రిలేషన్‌షిప్పే కాకుండా ఒక ఇంటర్మీడియేట్ చదివాడు, 7థ్ క్లాస్ వాడికి టీచ్ చేయగలడా? లేదు. డిగ్రీ చదివాడు, 10థ్ క్లాస్ వాడికి టీచ్ చేయగలడా? చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నారు. అదే పాతకాలంలో మీరు చెప్పింది అది చాలా కరెక్ట్. పాతకాలంలో మా అందరివప్పుడు చక్కగా వాడు 10థ్ క్లాస్ చదివితేనే 7థ్ క్లాస్ వాడికి టీచ్ చేయగలుగుతున్నాడు. వాడు హ్మ్. డిగ్రీ వాడు కూడా టీచ్ చేయలేకపోతున్నాడు. ఇంత గ్యాప్ వచ్చేస్తుంది. హ్మ్. అంటే వీళ్ళకి కంటెంట్ రావట్ల, సబ్జెక్ట్ మీద కమాండ్ రావట్ల, హ్మ్. సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవాలన్న తపన లేదు. అవును. ఎంతసేపు మార్కులు వస్తే చాలు, హ్మ్. పాస్ అయితే చాలు. హ్మ్. తల్లిదండ్రులు కూడా ఏంటి గ్రేడు, మార్క్సు హ్మ్. ఇవే చూస్తున్నారు తప్పితే తల్లిదండ్రులు కూడా వీడు ఎంత క్రియేటివ్‌గా ఉన్నాడు, వీడిలో ఎంత సబ్జెక్ట్ ఉంది, వీడికి అవగాహన ఎంతుంది. హ్మ్. సబ్జెక్టు అవగాహన చాలా ఇంపార్టెంట్. హ్మ్. సబ్జెక్ట్ అవగాహన లేకుండా వీడు ఎంత చదివినా సరే సివిల్స్ హీ కెనాట్ మేక్ ఇట్ టు సివిల్స్. హ్మ్. మీరు చెప్పారు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, సివిల్ సర్వీసెస్, ఆల్ అవును. ఇండియా ర్యాంక్ బేస్డ్ ఐఏఎస్, ఐపీఎస్ హ్మ్. ఇవన్నీ కావాలంటే కాలేరు వాళ్ళు. హ్మ్. సో అదే విధంగా ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మెంటల్‌గా అలర్ట్‌గా ఉండాలి. హ్మ్. ఆ టైంలో వితిన్ ది టైం అందరూ చేయగలుగుతారు. ఆ హ్మ్. సమ్స్, మ్యాథమెటిక్స్ అవన్నీ కూడా అందరూ చేయగలిగినవే. హ్మ్. కానీ ఆ వితిన్ ద టైం ఎంత ఫిజికల్‌గా, మెంటల్‌గా అలర్ట్‌గా ఉన్నాడు. మెంటల్ అలర్ట్‌నెస్, హ్మ్. స్పీడు, యాక్యురసీ ఇవి వాడు చూసేది. అవి లేవు పిల్లల్లో. అందువల్ల ఎక్కువగా కూడా మన వాళ్ళు షైన్ కావట్లేదు. మన హ్మ్. రాష్ట్రాల నుంచి నా బాధల్లో ఎప్పుడు తెలుగు వాళ్ళ గురించి చెప్తుంటాను ఎక్కువ. హ్మ్. సో తెలుగు రాష్ట్రాల్లో మనకి చాలా ఈ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇన్నోవేటివ్‌గా ఏదైనా చేద్దాము, హ్మ్. ఇన్నోవేటివ్‌గా ఈ పిల్లలకి బియాండ్ ద క్లాస్ రూమ్, బియాండ్ ద బుక్స్ ఏమన్నా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిలబస్సే కాకుండా హ్మ్. బియాండ్ ది బుక్స్, ఆ బుక్స్‌లో సిలబస్సే కాకుండా ఇంకేదైనా వీడి చేతి చేయిద్దాము. ఒక హ్మ్. అసైన్‌మెంట్ ఇచ్చి
వాడి చేత ఈ సమ్మర్ హాలిడేస్లో ఏదైనా కోర్సెస్ కండక్ట్ చేద్దాము, హ్మ్. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇచ్చేద్దాము, ఓకే. హౌ టు కోప్ అప్ విత్ ఫెయిల్యూర్, హౌ టు హ్యాండిల్ సక్సెస్, హ్మ్. అన్నీ కావాలి. అవును. అన్నీ ఇప్పుడు ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ మనకే రాదు కదా, హ్మ్. మిస్ అవ్వచ్చు. అంత మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారా, ఫ్రస్ట్రేట్ వెళ్ళకూడదు. అయిపోతారా, అవుతారా? ఎవరు? అవ్వకూడదు. పిల్లాడు రిజెక్ట్ అవ్వకూడదు. హ్మ్. పేరెంట్స్ కూడా ఆ విధమైన మైండ్ సెట్లో, ఆ విధమైన మూడ్లో, అరే నీకు 99 రాకపోతే ఏమైంది, నీకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఏమైంది, యు ఆర్ ఎ జెమ్ అని మనం పేరెంట్స్ కూడా వాళ్ళ దృక్పథం కూడా మారాలి. కానీ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అలా లేరు సార్ మీరు అదే నేను చెప్పినట్టు. దృక్పథం మారాలి. వాడికి వచ్చింది నీకు ఎందుకు రాలేదు, రావు. నువ్వు చేయకపోతే ఎలాగా, ఇంతగా లక్షలు పోసి మేము చదివిస్తున్నామని అలా అంటున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఆ ప్రశ్న పెడుతున్నారు, బాగా ప్రశ్న పెట్టేస్తున్నారు పిల్లల అవును. మీద. అది కరెక్ట్ కాదు. హ్మ్. పిల్లలకి మనం నేర్పాల్సింది ఏంటంటే వాడి యొక్క బెస్ట్ వాడు ఇవ్వాలి. అవును. ఆ బెస్ట్ ఇస్తే చాలు. హ్మ్. ఇవ్వాలి కాకపోతే ఇంకొక దాంట్లో వాడు షైన్ అవుతాడు. అవును. అండ్ ఇంకొకటి ఏంటి, అన్ని సబ్జెక్ట్స్లోనూ టాప్ కావాలి. హ్మ్. పోనీ మీరు చెప్పిన పేరెంట్స్ ఓన్లీ నా కొడుకు ఇంగ్లీష్లో టాప్ వస్తే చాలు అంటున్నాడా? లేదు, అన్ని సబ్జెక్ట్స్లో ఉండాలి అని అంటున్నారు. అంటున్నాడు. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ టాప్ చేస్తేనే కదా సార్ మంచి జాబ్స్ ఉంటాయి అనేది. అని చెప్పి హ్మ్. అలా లేదు. నేను అదే చెప్తున్నాను. అది ఒకప్పుడు అభిప్రాయం, ఇప్పుడు హ్మ్. అలా లేదు. మీకు బాగా మ్యాథమెటిక్స్లో బాగా డెప్త్ ఉంది, బాగా ఇంట్రెస్ట్ ఉంది, హ్మ్. మ్యాథమెటిక్స్లో మీరు బాగా చదివి మ్యాథమెటిక్స్ని బాగా అభ్యసిస్తే అన్నీ మనకి టకటక ఎక్కడ చూసినా సరే మ్యాథమెటిక్స్ కావాలి కదా, బ్యాంక్ ఎగ్జామ్స్కి, అవును. ఆ కాంపిటేటివ్ టెస్ట్లో బ్యాంక్ కావాలి కదా, హ్మ్. అండ్ లాజికల్ రీజనింగ్ కావాలి కదా. అవును. అది ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్లో అది డిడక్షన్ వస్తుంది కదా. హ్మ్. ఎలా ఆలోచించాలన్నది ఒక మ్యాథమెటిక్స్ అన్నది ఏంటంటే సబ్జెక్టే కాకుండా హ్మ్. మన ఆలోచన సరళిని కూడా మారుస్తుంది మ్యాథమెటిక్స్. ఎస్. సబ్జెక్ట్ని మనం అలా తీసుకోవాలి. హ్మ్. మన ఆలోచన సరళిని, మన క్యాలిక్యులేషన్స్ని హ్మ్. ఏ విధంగా చేయాలి, అది వాడికి జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది హ్మ్. కదా. సో అవును. కాబట్టి ఆ పిల్లాడికి దేనిలో అభిరుచి ఎక్కువగా ఉంది. ఒక్కొక్కళ్ళకి హిస్టరీ చదవటం, హ్మ్. హిస్టరీ మీద శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి, హ్మ్. లేకపోతే లిటరేచర్ ఎలా ఆయన రాశారని చెప్పి అముక్తమా లేదా అవన్నీ చూసుకోవటం, హ్మ్. ఒక్కొక్కళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. వాడిని కిల్ చేసేసి నువ్వు చచ్చినట్టుగా చేయాలరా అంటే తప్పు కదా. హ్మ్. వాడిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నది అని చూసి వాడి అభిరుచికి తగ్గట్టుగా అట్రిబ్యూట్ బేస్డ్ కోచింగ్ ఇప్పించాలి, హుహు. చదువు చదివించాలి. ఏదో మీకు ఇష్టమైంది, మీరు డాక్టర్ కాలేదు, హ్మ్. వాడు డాక్టర్ కావాలని చెప్పి వాడిని చంపేస్తే ఎలాగా పిల్లాడిని? అవును. కరెక్టా? ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. దాంట్లోనే చేస్తే వాళ్ళకి ఇంకా ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటుంటారు. ఎదగటం ఏంటి, వాడు గ్లోబల్ స్టార్ అవుతాడు, హ్మ్. వాడు ఎంతో పైకి వస్తాడు. హ్మ్. కానీ వాడిని అలా ఎంకరేజ్ చేయట్లే పేరెంట్స్. హ్మ్. పేరెంట్స్ ఏంటంటే వీళ్ళకి తీర్చుకోలేని కోరికలు ఉంటాయి కదా. హ్మ్. ఇప్పుడు ఏదో చేద్దాం అనుకున్నా, నేను ఏదో చేశా, కానీ నాకు ఇప్పుడు నేను డాక్టర్ కాలేదు కాబట్టి ఆ కూతురు డాక్టర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, హ్మ్. ఇట్లా వాడి మీద రుద్దేస్తున్నారు. హ్మ్. అలా రుద్దకుండా గనక వాళ్ళకి ఏ ఏరియాలో సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో హ్మ్. ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో గనక వాళ్ళు పెడితే హ్మ్. వాళ్ళు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవుతారు. హ్మ్. అప్పుడు ఏమైపోతారు, ఆ సబ్జెక్ట్లో వీక్ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తారు. ఎవరి హుహు. మీద మనం వెళ్ళి డిపెండ్ అవ్వక్కర్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక ఉదాహరణకి, ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఉంటారు. వాళ్ళకి సింగింగ్‌లోనే అంటే వీళ్ళకి మనీ రావాలి, చూస్తే మిడిల్ క్లాస్. సో, సింగింగ్ మీదే ఆధారపడితే మనకి డైలీ ఫుడ్ అన్నది కూడా ప్రాబ్లమ్ అయిపోతుంది అని చెప్పి, ఇది కాదు నువ్వు ఇది చెయ్యి, ఇది రోజువారీ వచ్చిన తర్వాత చూసుకో అనే విధంగా పేరెంట్స్ కూడా ఉంటారు. పేరెంట్స్ బాగా ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ Yes. సింగింగ్ మీదే కాన్సంట్రేషన్ పెడితే వాళ్ళకి మనీ రావు కదా. అది ఇప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ కదా సార్. యు ఆర్ వెరీ 100% కరెక్ట్. హ్మ్. అది ఎప్పుడు అప్పుడు 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ హ్మ్. మీడియా ఇంత లేనప్పుడు హ్మ్. సింగింగ్ అంటే అదొకటి మనకి కళలేమి హ్మ్. తిండి పెట్టమని అనుకునేవాళ్ళు. అవును. ఇవాళ కళాకారుడికి, సింగర్కి, ఒక సింగర్ కానీ లేకపోతే మీరు లేడీస్ని కూడా ఫీమేల్ సింగర్ మేల్ సింగర్ అంటాం, అక్కడ హ్మ్. మొత్తం తేడా లేదు. ఆ! అలాగే డాన్సర్స్కి వీళ్ళకి ఇవాళ ఎంత ఆదరణ ఉంది, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. మనం ఇంత కష్టపడి ఎడ్యుకేషన్ మీద మనం మాట్లాడుతుంటే ఇవి చూసేవాళ్ళు తక్కువ, ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ చూస్తున్నారు అవును. కదా. అవును. కాబట్టి వీళ్ళు కనుక దాన్నే నమ్ముకుని, అది కూడా ఒక సరస్వతీ కళ, అది కూడా ఒక విద్య. అందరికీ సింగింగ్ రాదు, హ్మ్. అందరికీ ఆ పట్టు రాదు. అలాంటిది వచ్చింది ఆ పిల్లాడలో వస్తుంది అని అంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మామూలుగా ఏదో హ్మ్. ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ క్వాలిఫికేషన్ మామూలుగా ఏదో చదువుకుంటుంటే, అవును సార్. వాళ్ళని కనుక ఆ సింగింగ్లోనే వాళ్ళని కనుక మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకొక ఇండియన్ ఐడల్ అవుతారు, హ్మ్. వాళ్ళకు ఒక తెలుగు ఇండియన్ ఐడల్ అవుతారు, అవును. వాళ్ళు ఇంకొక శ్రీరామచంద్ర అవుతారు, హ్మ్. రేవంత్ అవుతారు. వీళ్ళంతా వాళ్ళ ఎడ్యుకేషన్లో పెద్దగా ఎక్సెల్ అయ్యారా? హ్మ్. కాలా.
పాటల్లో బాగా వాళ్ళకు ఉన్నది కాబట్టి హ్మ్. అలాగ పాటల్లో వాళ్ళు ముందుకెళ్ళారు కాబట్టి హ్మ్. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. అవును. వాళ్ళకు కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి. వాళ్ళ జర్నీ వాళ్ళకుంది. వాళ్ళు కూడా మిడిల్ హ్మ్. క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సింగర్స్. హ్మ్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను చూసిన దాని ప్రకారంగా అయితే టీ షాప్ వెండర్స్, స్ట్రీట్ సైడ్ వెండర్స్ ఇలాంటి హ్మ్. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు. అవును. లేటెస్ట్ గల్లీ టు గ్లోబల్ అని చెప్పి ఛానల్లో వస్తుంది. అవును. మీరు చూస్తుంటారు. తమన్ను, కార్తిక్ గారు, అవును. తర్వాత అమ్మాయి గీతా మధురి వీళ్ళంతా చేస్తున్నారు. హ్మ్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వాటిలో ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది కదా సింగర్స్కి. అవును. సో ఇట్ ఈస్ ఓన్లీ ఏంటంటే దాని మీద ఫోకస్ చేయాలి. కానీ వాళ్ళు ఇలా మీడియా ముందు అట్లా పాపులర్ అవ్వాలన్నా కూడా ముందు వీళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా! ఆ మనీ అన్నది జనరేటింగ్ ముఖ్యము. అది కరెక్ట్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. హ్మ్. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒకసారి ఆ కష్టం పడితేనే మీకు అల్టిమేట్గా సక్సెస్ వస్తుంది, హ్మ్. లాభం వస్తుంది. ఎవ్వరు ఐఏఎస్ అవ్వాలి కష్టపడకుండా అవుతుందా? లేదు. ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి కష్టపడకుండా ప్రాక్టీస్ లేదు. చేయకుండా కష్టం చేయగలరా? పడడం ఇంపార్టెంట్. కష్టపడితేనే తెలుస్తుంది. కంపల్సరీగా ఫౌండేషన్ అది కష్టపడాల్సిందే. హ్మ్. కష్టపడే నేచర్ నేర్చుకు ఉండాల్సిందే. ఈజీ హ్మ్. మనీ రాదు. హ్మ్. కష్టపడ్డాక మీరు ఆ లైన్లో సరైన గురువుని ఎంచుకుని హ్మ్. మీరు గనక ఇవాళ చక్కగా ఒక చిన్న పాట చక్కగా బాగా పాడి, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది కోటి గారు ఆ అమ్మాయిని, ఆ సింగర్ బాగుందని చెప్పి పెద్ద ఆవిడ తీసుకొచ్చేసి ఇక్కడంతా ఊరంతా తిప్పారు. హ్మ్. బేబీ విలేజ్ బేబీ సింగర్ అని హ్మ్. మన అనకాపల్లి దగ్గర నుంచి అక్కడ తీసుకొచ్చారు. హ్మ్. మీకు గుర్తులేదు. అవునండి. అవును. ఆ బేబీ రోజు గారిని. బేబీ సింగర్ ఆవిడ పేరు బేబీ. హ్మ్. అదేదో వీడియో ఎవరో చిన్నవాళ్ళు తీసి పెట్టేసిస్తే అది అంత వైరల్ అయిపోయింది. హ్మ్. సో నిజంగా మనలో టాలెంట్ ఉండి, మనలో ఆ కృషి ఉండి, హ్మ్. పట్టుదల ఉంటే ఖచ్చితంగా విజయం మన తోడవుతుంది. సూపర్బ్ సార్. చాలా మంచి మాట చెప్పారు. ఇంకా మీరు మా బీఆర్‌కే వ్యూవర్స్ అందరికి ఇవ్వాల్సినటువంటి బెస్ట్ మెసేజ్ చెప్పండి సార్. నేనైతే ఏం చెప్తున్నా అంటే మీ పిల్లలకి దేని పట్ల అభిరుచి ఉందో, మీ పిల్లలు ఏదైతే ఇష్టపడుతున్నారో, ఇష్టంగా చేస్తే ఏది కష్టం కాదు కాబట్టి వాళ్ళ చేత అదే ప్యాషన్ కంటిన్యూ చేయించండి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.